మీరు ఎప్పుడు ఎమోషనల్ అవ్వరా ఆర్పి గారు? అవుతా, ఎందుకు అవును? కోపం రావడం, అరవడం, ఏడవడం ఇలాంటివన్నీ ఉండవా మీకు? ఎప్పుడు అలా అలా ఉంటారు? అదే మీ మీ ఏంటారు దాని గ్రాఫ్ అలాగే ఉంటుంది ఇప్పుడు? లేదు, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఏడ్చారు ఎప్పుడైనా? నా క్లిప్పింగ్ ఒకటి ఏడ్చిన క్లిప్పింగ్ చాలా తిరుగుతుంది కదా. సూపర్ సింగర్ 9లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి నేను చెప్పిన దాంట్లో తెలియకుండా నాకు ఏడుపు వచ్చేసింది. అండ్ దట్ హ్యాస్ బీన్ ఎ వెరీ బిగ్ వైరల్ నౌ. నేను ఏడ్చిన ఎమోషనే కాదు. అలాగే నా సాంగ్ ఒకడు రిలీజ్కి ముందు టీవీలో వేసారని వాళ్ళ మీద అరిచాను, అది కోపమేగా. ఆల్ ఎమోషన్స్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎమోషన్, బట్ ఐ డోంట్ యూజ్ ఇట్ జస్ట్ లైక్ దట్. యూజ్ ఇట్ జస్ట్ వెన్ యూ హ్యావ్ దట్ కన్విక్షన్ అండ్ టైమ్ ఇస్ రైట్. యాప్ట్గా ఉండాలి అక్కడ ఎమోషన్. అంటే ఆ ఎమోషన్ ఆర్టిఫిషియల్గా రాకూడదు, అది జరగాలి. అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఎమోషన్ వస్తుంది. సో ఇవన్నీ వీటన్నిటికీ మూల రహస్యం మీ తపస్సు అయినా మెడిటేషన్ అయినా? ఎస్, కాన్షియస్ మెడిటేషన్. కాన్షియస్గా తప్పు చేయొద్దు, ఎప్పుడు పాజిటివ్గా ఉన్నాం. దానికన్నా మించిన మెడిటేషన్ లేదు నా ఉద్దేశం. కానీ ఓకే, ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ, పాజిటివ్ అని నెగిటివ్ అని. బికాస్ నెగిటివిటీ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అదే చెప్పే కదా, అవసరానికి అవకాశానికి తప్పులు చేసేవాడే మనిషి. అవసరం అవకాశం ఈ రెండింటిని మనం అవసరాన్ని తగ్గించుకుని అవకాశాన్ని వాడుకోకుండా ఉంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది, అంతే సింపుల్. సో పాజిటివిటీ పెంచుకోవడం మనిషి ధ్యేయం, కర్తవ్యం. అది ఆర్పి గారు సినిమాల ద్వారా గుర్తు చేస్తారు. సినిమాల ద్వారా కాదు, మనిషిగా కూడా గుర్తు చేస్తాను మనిషి. రైట్. ఆర్పి గారు, మీరు చాలా ఇష్టపడి ఫ్రెష్ వాయిస్ని పరిచయం చేశారు ఇండస్ట్రీకి, ఉషా గారి వాయిస్. ఆ తర్వాత వేర్ డిడ్ ద గ్యాప్ కమ్ సార్? బికాస్ ఇట్స్ హార్డ్ టు ఇమాజిన్. ఒక గురుస్థానంలో ఉంటారు మీరు. అంటే ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ సంబడి, ఆటోమేటిక్లీ యూ బికమ్ అంటే ద ప్లేస్ ఆఫ్ అ టీచర్, అ గురు, అ మెంటర్. ఆ తర్వాత మీకు ఉషా గారికి ఎందుకు ఏమో నాకు తెలియదు, గ్యాప్ వచ్చిందా ఏమన్నా? ఫ్రాంక్గా అమ్మాయికి పెళ్లి సంబంధం కూడా నా వల్ల వచ్చింది. ఆ అబ్బాయి నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి ఆ అబ్బాయి ఫ్రెండ్ యూఎస్లో. అబ్బాయి ఇలా నేను ఉషాని చేసుకుందాం అనుకుంటున్నా అంటే, ఆ బ్రదర్ నా ఫ్రెండ్కి అప్రోచ్ అయితే, నా ఫ్రెండ్ నాకు అప్రోచ్ అయితే, నేను వాళ్ళ ఫాదర్కి అప్రోచ్ అయితే సరే జాతకాలు చూద్దామని వాళ్ళు తెప్పించుకున్నారు. అంతా ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు అండ్ సంబంధం అయిపోయింది. అండ్ ఐ వాజ్ ది రీజన్ ఫర్ హర్ టు గెట్ మ్యారీడ్ టు దట్ గై. అండ్ హీఈస్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. I know he's a very jovial gem of a guy. Yes. అయితే నేనేమంటానంటే, సి దట్స్ ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ హర్. ఆ గురుస్థానం అన్నారు చూడండి, భాతృస్థానం, అలాంటి ఫీల్ అనమాట. అండ్ ఏదో టీవీ ఛానల్లో జరిగిన ఒక షోలో మీరు ఒక స్టేట్మెంట్ చేశారు అబౌట్ హర్. కెన్ షీ లుక్ ఎట్ మీ స్ట్రైట్ అండ్ సే దిస్ అనేది ఒక మాట అన్నట్టున్నారు. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ థింగ్ కాంటెక్స్ట్. యాక్చువల్గా ఒక ఫంక్షన్లో షీ వాజ్ సేయింగ్ హై టు ఎవ్రీ వన్ వితౌట్ మీ. నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను తప్ప మిగతా వాళ్ళందరికీ తను హాయ్ చెప్తుంది. నాకు అర్థం కాలే, ఎందుకు కూడా నాకు తెలియదు. అది నా ప్రాబ్లం. ఇది రీజను అంటే నేను ఇది రీజన్ అయితే లెట్ మీ కరెక్ట్ అని. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విత్ హర్. ఆల్ దట్ వీ డిడ్ ఇస్ వీ కాల్డ్ హర్ టు ది స్టూడియో అండ్ మేడ్ హర్ సింగ్ ది సాంగ్స్. దట్స్ ఇట్. ఎంతవరకు అంటే ఇన్ఫ్యాక్ట్ సునీత గారు చాలా పాపులర్గా ఉన్న టైంలో మొన్న మీరు పాడించిన మధురం మాత్రం అదర్స్ అండి, బిఫోర్ ఐ ఫర్గెట్ చెప్పాలి. అప్పుడు బాగా ఫామ్లో పీక్లో ఉన్న సునీత గారు కూడా కాదని మీరు మనసంతా నువ్వే కావచ్చు అంటే ఫ్రాంక్గా ఉషా వాయిస్లో నా కంపోజిషన్కి ఉషా వాయిస్ ఆ టైంకి నేను ఏదైతే కంపోజిషన్స్ చేశాను, ఉషా వాయిస్ 100% సూట్ అవుతుందని ఇవ్వడం జరిగింది అంతే. అంటే నా వాయిస్లో ఒక క్రిస్టల్ క్లియర్ ఎలిమెంట్ ఉంటుంది, అది నాకు ఉషాలో కనిపించింది. అంటే మిగతా వాళ్ళు లేదా అని కంపేర్ చేయదు మీరు. దట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిస్ టైప్ ఆఫ్. ఈ అంటే నా కంపోజిషన్కి 100% యాప్ట్ వాయిస్ ఉషాదాన్ని నేను ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ మై వాయిసెస్ షీ హాస్ డన్ 100%. ఆల్ మై సాంగ్స్ షీ హాస్ డన్ 100% జస్టిస్. తను జస్టిస్ చేయకపోతే డెఫినెట్గా తను అప్పుడే ఆపేసేవాళ్ళం. అండ్ ఎవ్రీ సాంగ్ విచ్ ఈస్ అ హిట్ బికాస్ ఆఫ్ హర్ వాయిస్ యాజ్ వెల్ యాజ్ మై మ్యూజిక్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై మ్యూజిక్. సో దట్ వే. బట్ ఇప్పుడేమి యువర్ ఆన్ టాకింగ్ టర్మ్స్ అలాంటిది ఏం లేదంటే? రీసెంట్లీ ఒక ఫంక్షన్లో షీ కేమ్ బ్యాక్ అండ్ షీ సెడ్, సారీ ఎన్నాళ్ళు మనం నేను యూఎస్లో ఉన్న వాళ్ళ ఎన్నాళ్ళు వచ్చి ఎందుకు మరి పలకరించలేదు నాకు తెలియదు. తను ఏంటంటే తను వచ్చి కలిస్తే తను ఏదో వర్క్ చిందని ఫీల్ అవుతాము అని ఎవరి దగ్గరికి వెళ్ళదంట తను. అలా యాటిట్యూడ్లో ఉంటే నా దగ్గర కూడా అలా అనుకుంటే ఎలా? మీరైతే of course you recognized her talent and not just me and my family, entire family. My younger brother Mauli, మీకు తెలుసు, he is a sound engineer. తను కానీ నేను కానీ
అలాగే మా ఇంట్లో ఇంక్లూడింగ్ మై వైఫ్, మై మదర్, ఎవ్రీవన్ లైక్ హర్ యాజ్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. కొన్ని స్టేట్మెంట్స్ మన వ్యక్తిగత కాన్వర్జేషన్స్ చేశారు, అంటే కన్వర్షన్స్ అవి ఇవి అని, గాడ్ అంటే ఇలా కాదు అలా కాదని కొంచెం రెబెలియన్ కనిపించింది అందులో. ఒక మళ్ళీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దిస్ పర్టికులర్ రిలీజన్, అంటే ఐ హ్యావ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ఎవ్రీ రిలీజన్. ఇస్లాంలో టెర్రరిజం ఉంది అని జనం అంటే, అసలు ఇస్లాం అనే పేరులోనే శాంతి ఉంది. ఏ రిలీజన్కి లేని పేరు శాంతి. హిందూ అనే మతం పేరులో మీనింగ్ శాంతి కాదు. క్రిస్టియన్ అనే మతం పేరు మీనింగ్ శాంతి కాదు. ఇస్లాం అనే మతం పేరే శాంతి. ద వెరీ మీనింగ్ ఆఫ్ ఇస్లాం ఈజ్ సిల్లం చొల్లం అనే పదాల నుంచి పుట్టిన ఆ పదం ఏదైతే ఉందో ఆ పేరే శాంతి. అలాంటప్పుడు ఆ రిలీజన్లో టెర్రరిజం ఉంది అంటే తప్పు అంటాను నేను. ఇట్స్ నాట్ ది terrorism is not there in the religion. Terrorism is there in the people who are not following that religion as it is. ఆ రిలీజియన్ పేరులోనే శాంతి ఉన్నప్పుడు దానిలో టెర్రరిజం ఎలా వస్తుందండి? కరెక్ట్. అది కరెక్ట్గా ఫాలో అవ్వని వాళ్ళు ఆ పొరపాటున ఆ మతంలో ఉన్నారు. అది చేస్తున్న కొన్ని పనుల వల్ల మతానికి ఆపాదించకూడదు, మతాన్ని ఆపాదిస్తున్నారు. బట్ డెఫినెట్గా ఇస్లాం ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్ రిలీజియన్ నా ఉద్దేశం. That's why I have a lot of respect, lot of regards for the people who are Muslims and who are Islam, who are following Islam. At the same time, I have very good respect for Christianity. ఎందుకంటే Jesus is one of the saints who has spread a message called love and peace. ఆయన తర్వాత మళ్ళీ మహాత్మా గాంధీ చెప్పారు. బుద్ధుడి తర్వాత జీసస్ తర్వాత మహాత్మా గాంధీ, ఇలా వచ్చిన మన భూమి మీదకి వచ్చిన వాళ్ళు లవ్ని పీస్ని అంత పర్ఫెక్ట్గా చెప్పిన వాళ్ళు వీళ్ళే. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ జీసస్. అందుకు రిలీజియస్గా ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ రిలీజియన్. మై రెస్పెక్ట్ టు మై పేరెంట్స్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నా పేరెంట్స్ మీద ఉండే రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ రెస్పెక్ట్ ఈ రిలీజియన్స్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉంది. నా పేరెంట్స్ నాకు ఒక రిలీజియన్ ఇచ్చారు. ఓకే, అండ్ ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్ more because of my identity given by my parents. Okay, అందుకు as a Hindu I always feel proud as a Hindu, and whoever criticizes Hinduism I feel they know nothing about Hinduism. హిందూయిజం గురించి తెలిస్తే హిందూయిజం గురించి క్రిటిసైజ్ చేసే అధికారం, హక్కు నీకు వస్తుంది. అది తెలియకుండా ఇష్టం వచ్చిన హిందూయిజం గురించి ఎప్పుడైతే క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతాడో ఏమి తెలియని వాడు ఒక రిలీజియన్ గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నేను హిందూయిజం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే బికాజ్ ఐఎమ్ బోర్న్ హిందూ అండ్ ఐ నో వాట్ హిందూ ఈజ్, వాట్ ఈజ్ హిందూయిజం. స్క్రిప్చర్స్ అని చదువుకున్నారు మీరు? నాకు అంటే బేసిక్ ఎసెన్స్ అయితే నాకు హిందూయిజం తెలుసు. ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. మనం సృష్టిలో చూసే ప్రతిదీ దేవుడి క్రియేషనే. ప్రతి దాంట్లో దేవుడిని చూడు. అది చేప అవ్వచ్చు, తాబేలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రాయైనా అవ్వచ్చు, అది దేవుడే. దేవుని చూడడం అంటే ఏంటి? వాళ్ళ తప్పుల్ని క్షమించడమా? ఆప్షన్ ఏ. లేదు వాళ్ళని అమితంగా ప్రేమించడమా? ఆప్షన్ బి. లేదు వాళ్ళకి సేవ చేయడమా? ఆప్షన్ సి. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్. ఈ ఆప్షన్స్ కాకుండా ఇంకోటి చెప్పండి. దేవుడు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ పాజిటివ్ ఎనర్జీ అండి. ఇట్స్ ఎ ఎనర్జీ సోర్స్. ఆ సోర్స్ని మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. స్వప్నం నుంచి తీసుకోవచ్చు, ఆర్పి నుంచి తీసుకోవచ్చు, ఆయన నుంచి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, రాయిలోంచి కూడా తీసుకోవచ్చు. అల్టిమేట్లీ యూ షుడ్ బికమ్ పాజిటివ్. మీరు పాజిటివ్ అవడం కోసం ఒక సోర్స్ని నమ్మారు. ఆ సోర్స్ ఒక రాయి ఫామ్లో ఉండొచ్చు, ఒక దేవుడు విగ్రహం ఫామ్లో ఉండొచ్చు, ఒక మనిషి ఫామ్లో ఉండొచ్చు, ఒక గురువు ఫామ్లో ఉండొచ్చు. ఏ ఫామ్లో ఉన్నా దానిలోంచి పాజిటివిటీ తీసుకోవడమే హిందూ రిలీజియన్ యొక్క మెయిన్ ఎసెన్స్ అని నా ఫీలింగ్. అన్ని రిలీజియన్స్ యాక్చువల్లీ, అన్ని రిలీజియన్స్. బట్ why Hindus are following so many gods, why Hindus are following so many names? So are you worried they're converting అని అదా మీకు ఇష్యూ? లేకపోతే నాకు అంటే బేసికల్గా మన పేరెంట్స్ మనకు ఒక రిలీజియన్ ఇచ్చారు కదండి, ఆ పేరెంట్స్ మీద రెస్పెక్ట్తో ఆ రిలీజియన్లోనే మనం కంటిన్యూ అవ్వాలని నా ఉద్దేశం. కానీ అది అదొక వై అసలు రిలీజియస్ ఐడెంటిఫికేషన్ ఎందుకు అవసరం? అంటే రిలీజియస్ టీచింగ్స్ మనం ఎక్కడున్నా మంచివి తీసుకోవచ్చు. ఇందాకే అన్నారు మీరు ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీకి మీరు బిలాంగ్ అవ్వడానికి ఇష్టం లేని మనిషి. దిస్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఇప్పుడే చెప్పాను, బీయింగ్ ఏ హిందూ, ఐ లవ్ క్రిస్టియానిటీ, ఐ లవ్ ఇస్లాం, ఎవ్రీ రిలీజియన్. ఇట్ డజంట్ మీన్ దట్ నేను హిందూని కాబట్టి నేను క్రిస్టియానిటీని హేట్ చేయాలి,
ఇస్లాంని హేట్ చేయాలనే ఉద్దేశం కాదు. బీయింగ్ ఏ హిందూ, లెట్ మీ రెస్పెక్ట్ మై ఐడెంటిటీ ఫస్ట్. నేను నా ఐడెంటిటీని రెస్పెక్ట్ చేయలేనప్పుడు వేరే వాడి ఐడెంటిటీని నేను ఎలా రెస్పెక్ట్ చేయగలను? సింపుల్. నాకు కన్వర్షన్స్ విషయంలో చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్. దేవుడిని మార్కెట్లో పెట్టేశారు. నా బాధ అది. హీఈస్ నాట్ అన్ ఎంటిటీ టు సెల్ ఆర్ బై. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది. షీ వాజ్ సఫరింగ్ అండ్ షీ వాజ్ ఆల్మోస్ట్ నియరింగ్ డెత్. సఫర్ అవుతుంటే హాస్పిటల్కి వచ్చేసి, మా దేవుడిని నమ్మండి మీకు క్లియర్ అయిపోద్ది, మా దేవుడిని నమ్మండి మీకు క్లియర్ అయిపోద్ది అని చెప్పి ఒక పాయింట్ వచ్చేసరికి బలవంతంగా దే టుక్ హర్ టు వన్ పర్టికులర్ ప్లేస్. అక్కడ తీసుకెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అటు చచ్చిపోయింది. నేనేమంటానంటే, రిలీజియన్ ఈజ్ యువర్ బిలీఫ్. ఇట్ నీడ్ నాట్ బీ ఒకళ్ళ మీద ఫోర్స్ అవ్వకూడదు. ఎ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే, బాధలో ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీ బాధ పోవాలంటే మా రిలీజియన్ నమ్మండి మీ బాధ పోద్ది, మా రిలీజియన్ నమ్మండి మీ బాధ పోద్ది అని ఏదైతే ప్రసారం చేస్తున్నారో అది తప్పంటాను. షో మీ ఇఫ్ ఆల్ ది పీపుల్ ఫాలోయింగ్ యువర్ రిలీజియన్, ఎనీ రిలీజియన్, లెట్ ఇట్ బి హిందూయిజం, లెట్ ఇట్ బి ఇస్లాం, లెట్ ఇట్ బి క్రిస్టియానిటీ, ఏ రిలీజియన్ అయినా, ఒక రిలీజియన్ ఫాలో అవుతున్న వాళ్ళు 100% హ్యాపీగా ఉన్నారా? అంటే నేనేమంటున్నా అంటే, మా రిలీజియన్ ఫాలో అయితే మీకు అన్ని కష్టాలు పోతాయి, అన్ని హ్యాపీ. అంటే ఆ రిలీజియన్లో కష్టాలు లేని వాళ్ళు ఉన్నారు, బాధలు లేని వాళ్ళు ఉన్నారు అని నాకు చూపించండి. చూపిస్తే వాళ్ళు చెప్పే మాట నమ్ముతాను. లెట్స్ నాట్ ఇన్సల్ట్ అవర్ పేరెంట్స్, ది ఐడెంటిటీ దట్ దే హ్యావ్ గివెన్. అది నా ఫస్ట్ ఎజెండా. రీసెంట్గా ఒక స్టేట్లో హిందూస్ బలవంతంగా ముస్లిమ్స్ కన్వర్ట్ చేశారు. ఐ వాజ్ డెడ్ అగేన్స్ట్ దట్. దే వర్ బోర్న్ ముస్లిమ్స్ అండ్ దే హ్యాడ్ దేర్ ఐడెంటిటీ గివెన్ బై పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ముస్లిమ్స్గా పుట్టించారు, వాళ్ళ ఐడెంటిటీ ఇచ్చారు వాళ్ళకి, నువ్వు ముస్లిం అని ఐడెంటిటీ ఇచ్చారు. ఎవరో But why does anybody need a religious identity, sir? That is the identity. If you are beyond religion, then it should be beyond anything. No. Religion is a way of life. అదే నేను చెప్తున్నా. ఆ వే ఆఫ్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ రాకూడదు అంటున్నాను నేను. కాన్ఫ్లిక్ట్ రాకలేదు, మనస్ఫూర్తిగా లేదు. వే ఆఫ్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ వస్తే, వాట్ అబౌట్ మనస్ఫూర్తిగా నేను వెళ్ళి ఇప్పుడు కన్వర్ట్ అయ్యాను అనుకోండి, వుడ్ యూ సే దట్స్ రాంగ్? ఇట్స్ 100% రాంగ్. ఎందుకంటే ది వే ఆఫ్ లివింగ్ టిల్ నౌ, ఈ సంవత్సరం, ఈ ఏజ్ వరకు, ఈ రోజు వరకు మీరు ఏ వే ఆఫ్ లైఫ్ అయితే మొదలు పెట్టారో, ఇక్కడ నుంచి ఇంకో కాన్ఫ్లిక్ట్లోకి మీరు ఎంటర్ అయ్యారు. ఇట్స్ నాట్ ది వే ఆఫ్ లైఫ్ దట్ యు ఆర్ చూజన్ ఏ కాన్ఫ్లిక్ట్. ఎన్నాళ్ళు మీరు ఫాలో అయిన ఒక థాట్ ప్రాసెస్ కానీ, ఒక వాక్ ఆఫ్ లైఫ్ కానీ, ఇవన్నీ మానేసి ఇంకొక వాక్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళారు. ఇక్కడ నుంచి మీ గోల్ ఏదైతే, అంటే ఒక థాట్ ప్రాసెస్లో మీరు మీ గోల్ ఏదైనా అవ్వచ్చు, ఆ ప్రాసెస్లో ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్. నేను రోజు పొద్దున్న లేచి దేవుడికి దీపం పెట్టుకుంటాను, అమ్మవారికి దీపం పెడతాను అలవాటు. రేపటి నుంచి బహుశా నేను అది చేయకుండా మోకాళ్ళ మీద మోకరిల్లి ప్రభువుకి దండం పెట్టుకోవడమో, లేదు కంప్లీట్గా ఇరివేసుకుని తల మీద నమాజ్ చేయడమో చేస్తాను. అందుకునే దేవుడు ఒక్కడే నమ్మినప్పుడు ఈ రిలీజియస్ కన్వర్షన్ వల్ల, అంటే ఇంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తారని చెప్పి, ఐ డోంట్ మీన్ టు జస్టిఫై రిలీజియస్ కన్వర్షన్స్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఐడెంటిటీ గివెన్ బై యువర్ పేరెంట్స్. దాన్ని మీరు ఇది చేయొద్దు అంటున్నాను, ఇన్సల్ట్ చేయొద్దు అంటున్నాను నేను. మై ఆల్ వరీ ఈజ్ దట్ మీ పేరెంట్స్ మీకు ఇచ్చే ఐడెంటిటీ ఏది ఉందో అది పుట్టుకతో వస్తుందంటారా? ఆబ్వియస్గా మీరు ముస్లిం పుట్టుంటే మీరు ముస్లిం అవుతారు, అవునా కాదు? మీ పుట్టుకతో వచ్చినట్టే కదా. మీరు క్రిస్టియన్ పుడితే మీరు క్రిస్టియన్ అవుతారు. నేను ముస్లింగా పుట్టి హిందూ కుటుంబంలో పెరిగితే నా పరిస్థితి ఏంటి? నేను హిందూగా పుట్టి ముస్లిం కుటుంబంలో పెరిగితే నా పరిస్థితి సేమ్ అదే అవుతుంది. ఎక్కడ పెరిగితే అదే మీకు ఐడెంటిటీ అవుతుంది. పుట్టిన దగ్గర పెరుగుతున్నాం కాబట్టి అది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఆర్పి గారు, ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్, చాలా మందికి తెలుసు, ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ 2 different religions. I was brought up, I was born Hindu, I was raised in a very multi-religious environment. So why does that put me? I'm asking. See, walk of life will change it. మీరు అంటే ఐ బిలీవ్ యాజ్ ఎ హిందూ, ఐ బిలీవ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ హ్యాపెనింగ్. దాన్ని నెగిటివ్గా వాడుకున్న వాళ్ళు ఉన్నారు, వాడిని మనం ఇగ్నోర్ చేద్దాం. కానీ పాజిటివ్గా ఈ రిలీజియన్ ఎప్పుడైతే ఫాలో అవుతాం, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సిమిలర్లీ క్రిస్టియానిటీ ఈజ్ సచ్ ఎ పాజిటివ్ రిలీజియన్. దాన్ని యాజ్ ఇట్ ఈస్ పాజిటివ్గా వాడితే తప్పులేదు. వాక్ ఆఫ్ లైఫ్ అలాగే వెళ్ళాలి. I don't want a Christian to convert to Hindu. Why? Because their walk of life, their belief, what they have followed.
యేసు యెహోవా అనే ఆ మంత్రాలు ఏవైతే ఫాలో అయ్యారో దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ ఇన్ దెమ్. వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి అంతే. అంతేగాని ఒక క్రిస్టియన్ హిందూగా మారిపోతే ఇంకా ఆ లైఫ్లో మొత్తం అన్ని సక్సెస్లు వచ్చేస్తే అన్నీ బాగా అయిపోతే అని మాత్రం నేను అన్ను. ఎందుకంటే దట్స్ నాట్ హిస్ వాక్ ఆఫ్ లైఫ్.